సర్పంచ్గా గ్రామ పంచాయతీగా గెలిచినందుకు అందరికీ నమస్కారం. కార్యకర్తలకు, లీడర్లకు, అందరికీ మహిళా సంఘం లీడర్లకు, కోలట బ్యాచ్కి అందరికీ ధన్యవాదాలు. ముఖ్య సునీత లాలు గారి అందరి ఆశీస్సులతో అందరూ ప్రజలు, గ్రామ ప్రజలు, మన కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు అందరూ నన్ను ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించిన అందరికీ నమస్కారం. ఇప్పటి ఎవరికి కానీ ఏది కానీ ఏ చిన్న పెద్దలకు కానీ మంచికు చెడుకు అన్నిటికీ కలిసి కట్టుగా పనిచేస్తానని అందరికీ నమస్కారం చేస్తున్నాను. అభివృద్ధి మా కేసీఆర్ ఆధ్వర్యంలో అందరికి పనిచేస్తామని, రాజేష్ సార్ ఆధ్వర్యంలో ఎక్కుకోకుండా అందరికి పనిచేస్తానని అందరికీ మాటిస్తున్నాం. ధన్యవాదాలు. చిలుపూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు లింగంపల్లి గ్రామం నుండి ముఖ్య సునీత లాలు గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అంతేకాకుండా కృష్ణాయిగూడెం గ్రామం నుంచి కూడా మల్లం రవీందర్ గారు కూడా గెలవడం జరిగింది. మన వెంకటేశ్వరపల్లి మన శివరాత్రి రేణుక గారు గెలవడం జరిగింది. రెబల్గా కూడా మన దగ్గర రాజావరం నుంచి మోటం రాజు గారు గెలవడం జరిగింది. మన దగ్గర 3 ఉప సర్పంచ్లు కూడా కైవసం చేసుకున్నారు. మండల్లో కొండాపూరు మన గుగులోతు దేవేందర్ నాయక్ 462 మెజార్టీతోని వారు కూడా భారీ మెజార్టీతోని గెలవడం జరిగింది. ఈ గ్రామాలలో కిష్టాయిగూడెం, లింగంపల్లి, కొండాపూర్, రాజావరం, వెంకటేశ్వరపల్లి 5 గ్రామాలలో మన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ పార్టీ తరపున, మండల కమిటీ తరపున వారికి ప్రత్యేక అభినందనలు. అంతేకాకుండా రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా 100కు 100% బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని మంచి నమ్మకంతో మాకు మా పార్టీ తరపున నమ్మకం ఉంది. కావున ఈ మండలంలో ఉన్న ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, వారు మా మీద నమ్మకం పెట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని రాజా గారి ఆధ్వర్యంలో మాకు మంచి మెజార్టీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మండల కమిటీ తరఫున. కావున ఏదేమున్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇన్ని రోజులు 10 సంవత్సరాలు మన చిలుపుర మండలంలో అన్ని గ్రామాలలో, అన్ని తండాలలో దగ్గర 95% మన దగ్గర అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధి పథంలోనే ఈరోజు మనం ముందంజలో ఉన్నాము. లింగంపల్లి గ్రామానికి దగ్గర తండాలు కానీ, అక్కడున్న చుట్టుపక్కల ఇంటర్నల్స్ కానీ 8 కోట్ల రూపాయలతోనే మన బీఆర్ఎస్ పార్టీ రాజయ్య గారి ఆధ్వర్యంలో మేము అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఫతేపూర్ గార్లగడ్డ గ్రామంలో దగ్గర 9 కోట్ల రూపాయలతోని బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్, అన్ని లైట్లు కానీ 10 సంవత్సరాల లోపే మేము అన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. వారు మన దగ్గర కిష్టాయిగూడెంలో మా తండాకు, చక్రి తండాకు కూడా 2,50,00,000తోని బీటీ రోడ్ వేయడం జరిగింది. కిష్టాయిగూడెం నుంచి చిలుపూరు వరకు 3,46,00,000తోని బీటీ రోడ్ వేయడం జరిగింది. ఇంటర్నల్ రోడ్స్ కూడా మా దగ్గర అన్ని రోడ్లు కంప్లీట్ అయినాయి. ఎక్కడెక్కడో చిన్నగా ఓన్లీ ఒక 5%, 10% వరకే సీసీ రోడ్లు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ రాజయ్య గారి ఆధ్వర్యంలో మా చిలుపూరు మండలాన్ని 95% అభివృద్ధి చేశారు. రేపు వచ్చే ఉప ఎన్నికల్లో కూడా రాజయ్య గారు భారీ మెజార్టీతో గెలుస్తారని మాకు మంచి నమ్మకం ఉంది.